ఆదివారం సాయంత్రం అయిందంటే చాలు మనసులో ఒకటే కంగారు మొదలవుతుంది. రేపటి సోమవారం ఆఫీస్ పనులు, లేదా ఎవరితోనో మాట్లాడిన తర్వాత అయ్యో నేనలా అనకుండా ఉండాల్సింది అని గంటల తరబడి అదే ఆలోచన. మనలో చాలామందికి ఇది అనుభవమే కదా. ఇదే ఈరోజు మనం లోతుగా మాట్లాడుకోబోయే విషయం. అతిగా ఆలోచించడం. ఇది కేవలం ఎక్కువగా ఆలోచించడం కాదు, ఒకే నెగటివ్ ఆలోచనల గిరగిరలో అలా చిక్కుకుపోవడం. కరెక్ట్. శాస్త్రవేత్తలు దీన్ని రిపిటేటివ్ నెగటివ్ థింకింగ్ అంటారు. ఆర్ఎన్టీ అంటారే అదా? అదే ఆర్ఎన్టీ. సింపుల్గా చెప్పాలంటే ఒకే పాత పనికిరాని ఆలోచనల చుట్టూ పదే పదే తిరగడం అన్నమాట. సరే. ఈరోజు మనం కొన్ని సైంటిఫిక్ స్టడీస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్ల సహాయంతో అసలు మన మెదడు ఈ ట్రాప్లు ఎందుకు పడుతుంది, మనకు తెలియకుండా ఇది మన నిద్రను, మనల్ని మనం చూసుకునే విధానాన్ని, సంబంధాలను ఎలా దెబ్బతీస్తుంది, అవును, ఇంకా ముఖ్యంగా ఈ ఆలోచనల చక్రం నుంచి బయటపడటానికి సైన్స్ చెప్పే సింపుల్ మార్గాలేంటి అనే విషయాలను కూలంకషంగా చర్చిద్దాం. చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఇది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. సరే, మొదటగా ఈ అతి ఆలోచన అనే దాన్ని కొంచెం విడమర్చి చెప్తారా? అంటే అందులో ఏమైనా రకాలున్నాయా? మంచి ప్రశ్న. సాధారణంగా ఇందులో రెండు ముఖ్యమైన భాగాలుంటాయి. మొదటిది రూమినేషన్. రూమినేషన్ అంటే గతాన్ని పదే పదే తలుచుకోవడం. ముఖ్యంగా మనం చేసిన తప్పులను, ఎదుర్కొన్న అవమానాలను మళ్లీ మళ్లీ మనసులో ప్లే చేసుకోవడం. ఓ, ఆ మీటింగ్లో నేనలా మాట్లాడకుండా ఉండాల్సింది లాంటివా? ఖచ్చితంగా. లేదా 10 ఏళ్ల క్రితం ఆ అవకాశం ఎందుకు వదులుకున్నాను లాంటి ఆలోచనలన్నమాట. ఇది అద్దంలో మనల్ని మనం చూసుకుని విమర్శించుకోవడం లాంటిది. అంటే ఇది మొత్తం గడిచిపోయిన కాలం గురించేనా, లేక జరగబోయే వాటి గురించి కూడా మనల్ని ఇలాగే ఉక్కిరిబిక్కిరి చేస్తుందా? అక్కడికే వస్తున్నాను. రెండో భాగం అదే వరి. వరి అంటే భవిష్యత్తు గురించి, ఇంకా జరగని వాటి గురించి అనవసరంగా ఆందోళన చెందడం. రేపు ప్రెజెంటేషన్ సరిగ్గా ఇవ్వగలనా, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, ఈ ఈఎంఐలు ఇలా కట్టాలి. నిజమే, ఇవి చాలా కామన్. అవును, ఇవన్నీ వర్రీ కిందకొస్తాయి. రూమినేషన్ మనల్ని వెనక్కి లాగితే వర్రీ మనల్ని ముందుకెళ్లకుండా ఆపుతుంది. ఈ రెండూ కలిస్తే? ఈ రెండూ కలిసినప్పుడు మనం వర్తమానంలో బ్రతకడం మానేస్తాం. అదే అతి ఆలోచనల వలయం. నిజమే. మరి ఈ సమస్య ఈ మధ్యకాలంలో, ముఖ్యంగా ఆధునిక జీవితంలో ఎందుకింతలా పెరిగిపోయింది? మన చుట్టూ ఉన్న పరిస్థితులు, టెక్నాలజీ దీనికి ఎంతవరకు కారణం? దీనికి చాలా బలమైన కారణాలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO నివేదిక ప్రకారం కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆందోళన, డిప్రెషన్ కేసులు ఏకంగా 25% పెరిగాయట. 25%? వామో, ఇది చాలా పెద్ద సంఖ్య. అంటే ప్రతి నలుగురిలో ఒకరు దీని ప్రభావానికి గురయ్యాలన్నమాట. అవును. దానికి ప్రధాన కారణాలు సామాజిక ఒంటరితనం, ఆర్థికపరమైన భయాలు, ఉద్యోగంలో పెరిగిన అనిశ్చితి. వీటికి తోడు మన భారతీయ సమాజంలో ఉండే ప్రత్యేకమైన ఒత్తిళ్లు కూడా ఉంటాయి కదా. నలుగురు ఏమనుకుంటారు అనే భయం. ఖచ్చితంగా. ఆ భయం, కుటుంబం మనపై పెట్టుకున్న అంచనాలు, పిల్లల పెంపకంలో ఉండే పోటీ, ఇవన్నీ మన ఆలోచనలను మరింత జటిలం చేస్తాయి. సోషల్ మీడియా గురించి చెప్పక్కర్లేదు. ఇతరుల విజయాలను చూసి మనల్ని మనం తక్కువ చేసుకోవటం. అది కూడా దీన్ని మరింత పెంచుతోంది. ముఖ్యంగా పని ప్రదేశంలో ఒత్తిడి గురించి చెప్పాలి. వర్క్ ఫ్రం హోం వచ్చాట ఆఫీస్కు, ఇంటికి మధ్య తేడా లేకుండా పోయింది. ఎప్పుడు చూసినా ఫోన్లో నోటిఫికేషన్లు మోగుతూనే ఉంటాయి. మీరు చాలా ముఖ్యమైన పాయింట్లు లేవనెత్తారు. ఒక ఇటీవలి వర్క్ ప్లేస్ స్ట్రెస్ నివేదిక ప్రకారం 90% మంది ఉద్యోగులు పని ఒత్తిడితో సతమతమవుతున్నారట. 90%? అవును. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 85% మంది ఉద్యోగులు ఆఫీస్ మెసేజ్లు అంటే స్లాక్, టీమ్సు, వాట్సాప్ గ్రూపులు తమ ఒత్తిడిని పెంచుతున్నాయని చెప్పారు. ఓహ్! 58% మంది తమ ఈమెయిల్ ఇన్బాక్స్ తెరవాలంటేనే ఆందోళనగా ఫీలవుతున్నారట. దీన్నే ఇప్పుడు ఇన్బాక్స్ యాంగ్జైటీ అంటున్నారనుకుంటా. కరెక్ట్. ఈ టెక్నాలజీ మనల్ని నిరంతరం ఆన్ మోడ్లో ఉంచుతుంది. మన మెదడుకు స్విచ్ ఆఫ్ బటన్ లేకుండా పోయిందన్నమాట. సరే, బయట నుంచి ఆఫీస్ నోటిఫికేషన్లు, సామాజిక ఒత్తిళ్లు మనల్ని రెచ్చగొడుతున్నాయన్నమాట. కానీ ఒకసారి ఆ ఆలోచన మనసులో మొదలయ్యాక అది మనల్ని అంత సులభంగా ఎందుకు వదలదు? మన మెదడు దానికి ఎందుకు అతుక్కుపోతుంది? అసలు లోపల ఏం జరుగుతుంది? ఇక్కడే అసలు సైన్స్ ఉంది. దీన్ని అర్థం చేసుకోవడానికి మెటా కంట్రోల్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. మెటా కంట్రోల్ పేరుపీరా కష్టంగా ఉన్నా విషయం చాలా సింపుల్. ఉదాహరణకు, మనం నడుస్తున్నప్పుడు మన శరీరం బ్యాలెన్స్ కోల్పోకుండా ఒక సిస్టమ్ పనిచేస్తుంది కదా. అవును. ఒకవేళ ఆ కంట్రోల్ తప్పితే మనం జారిపడతాం. కరెక్ట్.
సరిగ్గా అలాగే మన ఆలోచనలను కూడా ఒక పద్ధతిలో నడిపించడానికి, నియంత్రించడానికి మన మెదడులో ఒక సిస్టమ్ ఉంటుంది. దాన్నే మెటా కంట్రోల్ అంటారు. ఓకే. ఈ ఆలోచనలపై కంట్రోల్ తప్పినప్పుడే మనం అతిగా ఆలోచించడం అనే మానసిక స్థితిలోకి జారిపోతాం. అంటే మన ఆలోచనల మీద మనకే కంట్రోల్ పోతుందన్నమాట. ఈ కంట్రోల్ ఎక్కడా ఎలా తప్పుతుంది? ఏ ఏ పొరపాట్లు చేస్తాం మనం? ప్రధానంగా 2 చోట్ల మనం దారి తప్పుతాం. మొదటి పొరపాటు మనం తప్పుడు ప్రశ్న వేసుకోవడం. తప్పుడు ప్రశ్న. అవును. ఉదాహరణకు ఆఫీస్లో ఒక ప్రాజెక్టు సరిగ్గా జరగలేదనుకుందాం. ఈ ప్రాజెక్ట్లో ఏ పొరపాటు జరిగింది, దాన్ని ఎలా సరిదిద్దాలి అని ఆలోచిస్తే అది సమస్యను పరిష్కరించే ఆలోచన. అది ప్రొడక్టివ్ థింకింగ్. కరెక్ట్. కానీ మనం అలా కాకుండా నేను ఎందుకు పనికిరానివాణ్ణి, నా జీవితం ఇంతే వంటి పెద్ద, అస్పష్టమైన, సమాధానం లేని ప్రశ్నల్లో ఇరుక్కుపోతాం. ఓ, ఇక్కడే అతి ఆలోచనల వలయానికి పునాది పడుతుంది. ఎగ్జాక్ట్లీ. సరే, ఇది మొదటి తప్పు. మరి రెండోది? రెండవది ఇంకా ప్రమాదకరమైనది. ఒకసారి ఆ నెగిటివ్ ఆలోచనల రైలు ఎక్కామంటే మన మెదడు బ్రేకులు వేయడానికి ఇష్టపడదు. ఎందుకు? ఎందుకంటే ఒత్తిడిలో ఉన్నప్పుడు కొత్త దారి వెతకడం కన్నా తెలిసిన పాత దారిలోనే వెళ్లడం దానికి సురక్షితంగా అనిపిస్తుంది. ఆ దారి మనల్ని గోతులో పడేస్తున్నా సరే. అంటే ఫ్లెక్సిబిలిటీ పోతుందన్నమాట. అవును. ఒక ఆలోచన నుండి మరో ఆలోచనకు మారే ఆ ఫ్లెక్సిబిలిటీని కోల్పోతాం. అందుకే గంటల తరబడి ఒకే విషయం గురించి ఆలోచిస్తూ ఉండిపోతాం. దీనికి మన మెదడు నిర్మాణానికి కూడా ఏమైనా సంబంధముందా? ముఖ్యంగా ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు రాత్రిపూట ఈ ఆలోచనలు ఎందుకు ఎక్కువగా వస్తాయి? ఖచ్చితంగా ఉంది. మనం ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు మన మెదడు డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనే స్థితిలోకి వెళ్తుంది. డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటే డిఎంఎన్. ఇది దాని సహజమైన రెస్టింగ్ స్టేట్. ఈ సమయంలో అది మన గురించి, మన గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించడాన్ని ప్రోత్సహిస్తుంది. అందుకే పగలు కన్నా రాత్రే ఎక్కువ ఆలోచనలొస్తాయి. అవును. పగలు మనల్ని బిజీగా ఉంచే పనులు ఉంటాయి కాబట్టి డిఎంఎన్ యాక్టివ్గా ఉండదు. రాత్రిపూట ఏ డిస్ట్రాక్షన్లు ఉండవు కాబట్టి ఈ నెట్వర్క్ యాక్టివేట్ అయి పాత గాయాలను, భవిష్యత్తు గురించిన చింతలను బయటకు తీస్తుంది. అంటే మన మెదడులో ఆ సమయంలో భయానికి, లాజిక్కి మధ్య ఏదైనా యుద్ధం జరుగుతుందా? ఒక రకంగా అంతే. మన మెదడులో భయానికి కేంద్రమైన అమిగ్డాలా అనే భాగం చిన్న ప్రమాదాన్ని కూడా పెద్దదిగా చేసి చూపి ఒక అలారం మోగిస్తుంది. ఓకే. అదే సమయంలో తర్కం, నిర్ణయాలు తీసుకునే ఫ్రంటల్ లోబ్ అనే భాగం అరే అంత సీన్ లేదు, శాంతపడు అని చెప్పాలి. కాని అది చెప్పదు. అతిగా ఆలోచించేటప్పుడు ఈ ఫ్రంటల్ లోబ్ బలహీనపడి అమిగ్డాలా చెప్పిందే వింటుంది. దాంతో మన నరాల వ్యవస్థ మొత్తం ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో, అంటే ఒక రకమైన అత్యవసర పరిస్థితిలో చిక్కుకుపోతుంది. అలారం మోగుతూనే ఉంటుంది, కాని ఆపే స్విచ్ దొరకదు. పర్ఫెక్ట్. సరిగ్గా అదే. వామ్మో, వింటుంటేనే కంగారుగా ఉంది. ఈ ఆలోచనల వలయం మనకు తెలియకుండానే మన జీవితంపై చాలా నిశ్శబ్ద ప్రభావాలను చూపుతుంది కదా, ముఖ్యంగా నిద్ర. అవును. మొదటి దెబ్బ పడేది నిద్రమీదే. సర్వేల ప్రకారం ఒత్తిడిలో ఉన్న 82% మందికి నిద్ర సరిగ్గా పట్టడం లేదట. 82%? అవును. 71% మంది పని గురించిన ఆలోచనలతో రాత్రిపూట మెలకువ వస్తోంది అని చెప్పారు. రాత్రి మెదడుకు విశ్రాంతి లేకపోతే మరుసటి రోజు ఇంకా ఎక్కువ ఒత్తిడిగా, చిరాకుగా ఉంటాం. ఇది ఒక విషవలయంలా కొనసాగుతుంది. కరెక్ట్. నిద్ర మాత్రమే కాదు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. ఏ బట్టలు వేసుకోవాలి అనే చిన్న విషయం దగ్గర్నుంచి ఏ ఉద్యోగంలో చేరాలి అనే పెద్ద నిర్ణయం వరకు అన్ని ఆప్షన్లను అతిగా విశ్లేషిస్తూ ఏ పని మొదలుపెట్టకుండా ఆగిపోతాం. దీన్నే అనాలిసిస్ పారాలిసిస్ అంటారు కదా. అవును. అనాలిసిస్ పారాలిసిస్. దీనికొక సరదా ఉదాహరణ చెప్పాలంటే నెట్ఫ్లిక్స్లో ఏ సినిమా చూడాలో తేల్చుకోలేక గంటసేపు స్క్రోల్ చేసి టైం అయిపోయిందని చివరికి నిద్రపోవడం లాంటిదన్నమాట. నిజమే, చాలాసార్లు జరుగుతుంది. చిన్న విషయాల్లో ఇది సరదాగా అనిపించినా కెరియర్, సంబంధాల వంటి పెద్ద విషయాల్లో ఇది మనల్ని ముందుకు వెళ్లకుండా పూర్తిగా స్తంభింపజేస్తుంది. దీంతోపాటు మన ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది కదా. ఖచ్చితంగా. గతాన్ని తలుచుకుని పదే పదే మనల్ని మనం విమర్శించుకోవడం వల్ల మన లోకలుండే ఇన్నర్ క్రిటిక్ చాలా బలంగా తయారవుతాడు. నేను సరిపోను, నేనెప్పుడూ తప్పులే చేస్తాను అనే నమ్మకాలు మనలో నాటుకుపోతాయి. ఇది మనల్ని కొత్త ప్రయత్నాలు చేయకుండా ఆపుతుంది. అవును.
చివరిగా మన సంబంధాలపై కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అదెలా? మనం అవతలి వాళ్లను ఏమైనా బాధపెట్టామో అని ఎక్కువగా ఆలోచించడం, లేదా నిరంతరం నేను చేసింది కరెక్టేనా అని వాళ్ల దగ్గర భరోసా కోరడం వల్ల అవతలి వారికి విసుగు పుట్టవచ్చు. నిజమే. ఇది తెలియకుండానే మన స్నేహాలను, బంధాలను బలహీనపరుస్తుంది. సరే, సమస్యను, దాని కారణాలను, అది మనని ఎలా దెబ్బతీస్తుందో అన్ని కోణాల్లో అర్థం చేసుకున్నాం. వింటున్న వాళ్లలో చాలామందికి ఓకే, ఇదంతా నా గురించే చెప్తున్నారు అనిపిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మనం అతి ముఖ్యమైన భాగంలోకి వెళ్తాం. ఈ ఆలోచనల గిరగిర నుంచి బయటపడే మార్గాలేమిటి? సైన్స్ ఏం చెబుతోంది? తప్పకుండా. ఇవి కేవలం మోటివేషనల్ కోట్స్ కాదు, శాస్త్రీయంగా నిరూపించబడిన ఆచరణలో పెట్టగల పద్ధతులు. చాలా మంచిది. మొదటిది అత్యంత ప్రభావవంతమైన పద్ధతి, శారీరక శ్రమ అంటే వ్యాయామం. వ్యాయామమా? చాలామంది ఆలోచించటమనేది మానసిక సమస్య, దానికి కాళ్ళో చేతులు కదిపితే ఎలా తగ్గుతుంది అని అనుకోవచ్చు. ఆ కనెక్షన్ ఏమిటి? చాలా మంచి సందేహం. దీని వెనక బలమైన శాస్త్రీయ ఆధారం ఉంది. 19 వేర్వేరు అధ్యయనాలను సమీక్షించిన ఒక పెద్ద పరిశోధన ఈ ఆర్ఎన్టీని తగ్గించడంలో వ్యాయామం చాలా శక్తివంతంగా పనిచేస్తుందని నిర్ధారించింది. ఓ. దీనికి 2 కారణాలున్నాయి. మొదటిది బయోకెమికల్. వ్యాయామం చేసినప్పుడు మన శరీరంలో ఎండార్ఫిన్లా అనే ఫీల్ గుడ్ రసాయనాలు విడుదలవుతాయి. అవి మన మూడ్ని సహజంగా మెరుగుపరుస్తాయి. ఓకే, అది శారీరక ప్రభావం. మరి మానసికంగా ఎలా సహాయపడుతుంది? అదే రెండవ కారణం. వ్యాయామం మన మెదడు యొక్క కాగ్నిటివ్ కంట్రోల్ను, అంటే మనం ముందుగా చెప్పుకున్న మెటా కంట్రోల్ను బలపరుస్తుంది. ఆలోచనల మీద కంట్రోల్. అవును. ఒక నెగటివ్ ఆలోచనలో ఇరుక్కుపోయినప్పుడు దాని నుండి బయటకు వచ్చి వేరే విషయంపై దృష్టి పెట్టడానికి కావలసిన మానసిక శక్తిని ఇది ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఆలోచనల గేర్లు మార్చే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఏ వ్యాయామం చెయ్యాలి, ఎంతసేపు చెయ్యాలి అనే దానిపై ఏమైనా సూచనలు ఉన్నాయా? ఉన్నాయి. ఏరోబిక్ వ్యాయామాలు అంటే రన్నింగ్, సైక్లింగ్ వంటివి, మరియు రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే బరువులు ఎత్తడం వంటివి. ఈ రెండింటి కలయిక ఉత్తమ ఫలితాలనిస్తుందని తేలింది. యోగా లాంటివి? యోగా, మైండ్ఫుల్నెస్ ఆధారిత వ్యాయామాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా నిలకడ ముఖ్యం. రోజుకు కనీసం 30 నిమిషాలు, వారానికి 3 నుండి 5 రోజులు చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలి. 1-2 రోజులు చేసి ఆపితే పెద్దగా ఫలితం ఉండదు. కాని కొన్నిసార్లు ఆ ఆలోచనలే మనల్ని మంచం దిగనివ్వనప్పుడు, అంత శక్తి లేనప్పుడు ఏం చెయ్యాలి? ఎవరైనా ఎక్కడైనా చేసుకోగలిగేంతకన్నా సులభమైన టెక్నిక్ ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. అలాంటి పరిస్థితుల కోసమే మైండ్ఫుల్నెస్ ఆధారిత టెక్నిక్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అధ్యయనం ఉంది. చెప్పండి. దాని ప్రకారం ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు కేవలం 5 నిమిషాల పాటు బాడీ స్కాన్ అనే ఒక చిన్న ప్రక్రియ చేయడం వల్ల ఆర్ఎన్టీ మరియు ఒత్తిడి గణనీయంగా తగ్గుతాయని తేలింది. కేవలం 5 నిమిషాలా? అంటే ఇది మన ఆలోచనలను హే, కాసేపు ఆగి నా కాలివేళ్ల గురించి ఆలోచించు అని దారిమళ్లించటం లాంటిదా? సరిగ్గా అదే. కానీ దీని ఫలితం వెంటనే మ్యాజిక్ లాగా కనిపించదు. ఇది మెదడుకు ఇచ్చే ఒక శిక్షణ లాంటిది. ఓకే. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో 10 రోజుల తర్వాత మార్పు మొదలై 2 నెలల తర్వాత చాలా స్పష్టమైన ఫలితాలు కనిపించాయి. రాత్రిపూట చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనముంటుందా? అవును. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నట్టు రాత్రి సమయాల్లోనే మన మెదడు డీఫాల్ట్ మోడ్లోకి వెళ్లి ఆలోచనల వలయంలో చిక్కుకుంటుంది. ఆ సమయంలో ఈ టెక్నిక్ చేయడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అద్భుతం. అంటే ఈరోజు చర్చలో మనం తెలుసుకున్నదేంటంటే అతిగా ఆలోచించడం అనేది మన బలహీనతో, మన వ్యక్తిత్వంలో లోపమో కాదు. అస్సలు కాదు. అది మన మెదడులోని నియంత్రణ వ్యవస్థలో ఏర్పడిన ఒక చిన్న అలవాటు. అవును. ఆధునిక జీవనశైలి, టెక్నాలజీ, పని ఒత్తిడి దీన్ని మరింత పెంచుతున్నప్పటికీ వ్యాయామం, మైండ్ఫుల్నెస్ వంటి సరళమైన శాస్త్రీయ పద్ధతులతో మనం ఆ నియంత్రణను తిరిగి సాధించవచ్చు. మన ఆలోచనల డ్రైవింగ్ సీట్లో మళ్లీ మనం కూర్చోవచ్చు. ఖచ్చితంగా. అలాగైతే ఈరోజు వింటున్నవారు వెంటనే ప్రయత్నించగల ఒక ప్రాక్టికల్ వ్యాయామంతో ఈ చర్చని ముగిద్దాం. తప్పకుండా. ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు మంచం మీద సౌకర్యంగా కూర్చుని లేదా పడుకుని కళ్ళు మూసుకోండి. కేవలం 5 నిమిషాల పాటు ఈ బాడీ స్కాన్ ప్రయత్నించండి. మీ పూర్తి దృష్టిని మీ కుడి కాలి బొటనవేలి మీద పెట్టండి. అక్కడ ఎలాంటి ఫీలింగ్ ఉందో గమనించండి. స్పర్శ, వెచ్చదనం, తిమ్మిరి ఏమున్నా సరే. దాన్ని మార్చాలని ప్రయత్నించవద్దు. కరెక్ట్. కేవలం గమనించండి. తరువాత నెమ్మదిగా మీ దృష్టిని మిగతా వేళ్లపైకి, అరికాలంపైకి, పాదం, పిక్కలు, మోకాళ్ళు, అలా నెమ్మదిగా మీ శరీరం మొత్తాన్ని
తల వరకు స్కాన్ చేయండి. మధ్యలో మనసు పక్కకు వెళ్తే? వెళ్తుంది. వెళ్ళినప్పుడు దాన్ని తిట్టకుండా నెమ్మదిగా మళ్ళీ మీ దృష్టిని శరీరంపైకి తీసుకురండి.